హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం టమాటా పప్పు మరియు అన్నం ఎలా వండుకోవాలో చూద్దాం. దానికి కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన కందిపప్పులో 1 గ్లాస్ కందిపప్పు అయితే 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అలా ఉడికిస్తే గట్టిగా వస్తుంది పప్పు. పల్చగా ఇష్టపడే వాళ్ళు 1:3 రేషియోలో నీళ్లు పోసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని గరిటెతో కలిగి తిప్పండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసామండి, 1 చిటికెడు. తర్వాత కారం, తర్వాత హిమాలయన్ పింక్ సాల్ట్ వేసాను. సాల్ట్, కారం 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ఇందులో 2 టమాటాలు వేసానండి, పెద్దవి. ఇప్పుడు ఇందులో ఆమ్చూర్ పౌడర్ కానీ లేదా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కలిపి మూత పెట్టుకోవాలి కుక్కరు. 2 విజిల్స్ స్లో ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే 4 విజిల్స్ రానివ్వండి. తర్వాత బాండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆవాలు వేస్తున్నాను. అవి చిటపట్లాడాలి. ఆడిన తర్వాత అప్పుడు జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. వీటన్నిటిని నెయ్యిలో ఫ్రై చేయాలి. తర్వాత ఇంగు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిని వేసుకోవాలి, వెల్లుల్లిని. తర్వాత కరివేపాకు. ఇవన్నీ లేకపోయినా మీరు పప్పులో నెయ్యి వేసుకొని తినేయచ్చు. అలానే ఉంటే గనక పోపు పెట్టేయండి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీరని, అది వేసుకోవాలి. లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మొత్తాన్ని కలిపి తిప్పితే ఎంతో ఎమ్మీ టేస్టీ టమాటా పప్పు రెడీ అండి. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, చాలలేదనుకుంటే కొంచెం వేసుకోండి, అంతే. తర్వాత మనం కుక్కర్ని కడుక్కొని దానిలో బియ్యం పోసుకోవాలి. బియ్యాన్ని నీళ్లు పోసి కడుక్కోవాలి. దీనిలో పురుగులు ఉంటే 2-3 సార్లు కడుక్కోండి, లేకపోతే ఒకసారి కడిగితే సరిపోతుంది. సెమీ పాలిష్ రైస్ అయితే చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు మనం 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు పోయాలి. ఇందులో నెయ్యి వేసుకోవాలి. వేసుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. షుగర్ కూడా రాదంటాం. అందుకని కొంచెం నెయ్యి వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత వేసి 2 విజిల్స్ రానివ్వండి స్లోలో. అంతేనండి, అన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆరిన తర్వాత మూత తీసి చూడండి అన్నం ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ చక్కగా. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, కామెంట్
షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.